ప్రతి ఒక్క వస్తువు గట్ట బ్లడ్ మరి దేవుని యొక్క ముందు అయితే చాలా మంది మేమే కూడా తెచ్చుకున్నాం ఇదివరకు. అంటే బ్లడ్ తీసుకొచ్చుకొని ఊరుకున్నాడు మరి పైలా చేసుకున్నాం. ఇప్పుడు దేవుని ఎరిగాక వాక్యం చదివిస్తుంది. బ్లడ్ ఏంటంటే జీవం. ఆ జీవం మీరు తినకూడదు. అది మీరు కోసినప్పుడు బ్లడ్ని అక్కడ వాడపోసేయాలి, అంటే భూమి మీద వదిలేయాలి. మీరు మాంసమును మాత్రమే తినాలి అని వారికి బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. నేను పారబోయవలను నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి, దశభాగము నీ గోత్రములేమి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ప్రతిష్ఠించిన దాన్ని బట్టి నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు ఎవరికి ఇష్టపడతాడు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు ఎలా నడవాలని చెప్పడానికి ఆయన దీవించాడు ఇశ్రాయేలు. పాలు తేనె ప్రవశించే ఏది తినకూడదని చెప్పడం దాన్ని నువ్వే అనుసరించి నడిచినప్పుడు నీకు ఇష్టమైనట్లు ఇప్పుడు దాకా ఆయన నచ్చినట్లు నువ్వు నడాలి. ఆయనకు మెచ్చిన నడుపుతున్నా కానీ నీకు నచ్చినట్లు దేవుడు నడిపిస్తాడు. అది నడపాలంటే ముందు ఆయన లోబడాలి. ఆయన వాగ్దానంలో మనం స్థిరంగా ఉండాలి. ఆయన దీవించేదగ్గ దీవులు, ఆయన సన్నిధికి ప్రార్థించిన వాగ్దానాలన్నీ నెరవేర్చే వరకు ఉండాలంట. అలా ఇవ్వకపోతే దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఆ మోషేని వెళ్ళొద్దన్నారు, ఆయన వెళ్ళలేదు. యెహోషువను నిలబెట్టాడు. ఆ తర్వాత అక్కడ పాలు తేనె ప్రవశించే దేశం అనగా కండగల భూములు స్వాధీనపరిచాడు. అవన్నీ వీళ్ళ చేతికి ఇచ్చాడు. మంచి మంచి పంటలు పండుతున్నాయి. మరి పంటలో ఉండివే మరి వచ్చిన భాగం 10వ భాగం నా సన్నిధి చేరాలన్నాడు. మీరు మందిరం కట్టాలన్నారు. మీరు ఎలా కట్టడిగా ఎలా ఉండాలో తెలియపరిచారు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా.